హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మన ఇంటి సంగతులు. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్. ఈ పసుపు వచ్చేసి ఆడించిందనమాట. ఆడించిన దానికిను కొన్నదానికి చూడండి ఎంత వేరియేషన్ ఉంటుందో. బయట మార్కెట్ లో ఏవి కొన్నెవరో మా వారు ఇదిగోండి ఇలా పట్టించి అయితే తీసుకొస్తారు మిల్లు నుంచి. ఈ రోజు మా ఇంట్లో చికెన్ కర్రీ అనమాట. సండే స్పెషల్ చికెన్ గోంగూర. దానికోసమని ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేశాను. సండే రోజే కొంచెం ఎక్కువగా పట్టుకుంటాను, ఎందుకంటే మిడిల్ లో ఎప్పుడైనా నాన్ వెజ్ వండినప్పుడు కొంచెం అప్పుడు కూడా యూజ్ అవుతుందని. ఇప్పుడు చికెన్ లోకి అయితే పక్కకు తీసి పెట్టాను కదా, రిమైనింగ్ అంతా కూడా బాక్స్ లో వేసేసి దానిలో కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు వేసేసి మనం స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. చాలా మంది ఇలానే స్టోర్ చేసుకుంటారు కదా, కొంతమంది అయితే అలానే పెట్టేస్తూ ఉంటారు. మరీ ఎక్కువ అయితే చేయనండి, 1 వీక్ సరిపడా. ఆ 1 వీక్ లో కూడా ఎప్పుడైనా బంగాళదుంప కూర కానీ వంకాయ కానీ వండినప్పుడు దానిలోనే యూస్ చేస్తాను. నాన్ వెజ్ అయితే వెనస్డే చికెన్ కానీ మటన్ కానీ తీసుకొస్తూ ఉంటాం అనమాట. ఈ రోజు అయితే మాది చికెన్ కర్రీ. నేను ఇలా వ్లాగ్స్ చేస్తాను కదా, దానికోసమని నేను ఒక లైట్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి అమెజాన్ నుంచి తీసుకున్నా, చాలా బాగుంది. నేను రింగ్ లైట్ యూస్ చేయాలి అని అంటే దానికి మళ్ళీ ప్లగ్ పెట్టి అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలన్నమాట. నాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేనైతే ఈ లైట్ బుక్ చేశాను. ఇది వ్లాగింగ్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికి ఒక స్టాండ్ కూడా ఇస్తారు, దాన్ని ఇలా ఫిక్స్ చేసేయడమే. ఫస్ట్ మనం షార్ట్ వీడియోస్ చేసుకోవాలి అని అనుకోండి, ఇలా లైట్ ని అయితే బిగించుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది, మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ వెనకాల ఆప్షన్స్ కూడా ఉంటాయి. మనకి లైటింగ్స్ లో వేరియేషన్స్ చాలా ఉంటాయి. ఇది మా హస్బెండ్ బుక్ చేసినప్పుడు ఎంత చిన్నగా ఉంది, ఏం ఉపయోగపడుతుందో అనుకున్నాను, కానీ నాకు వ్లాగింగ్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీనిలో మనకి రింగ్ లైట్ లో ఎలా అయితే 3 లైట్స్ ఉంటాయో అవి కూడా ఉంటాయి, అన్ని రకాలు. దీన్ని ఫోన్ కూడా మనం చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో జస్ట్ ఇలా క్లిప్ ని ఎలా అయితే మనం పెడతామో అలా పెట్టేసుకుని ఇంకా మనం అయితే వీడియో స్టార్ట్ చేయడమే. నేను ఇప్పుడు చూపించేది ఇది షార్ట్ వీడియో అనమాట. నేను ఏ షార్ట్ వీడియో తీసినా ఇలానే పెట్టుకుని తీస్తాను. ఒక్కొక్కసారి షార్ట్ వీడియోస్ లో అటు ఇటు వెళ్తూ మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటాను కదా, సో ఆ టైంలో చీకటిగా ఉండకుండా ఇలా అయితే ఫోకస్ ఎక్కువగా ఉంటుంది లైట్ వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం యూట్యూబ్ కి అయితే ఇలా తీసుకుంటాం కదా, సో దాన్ని రిమూవ్ చేసేసి ఇంకో హోల్ ఉంటుంది, దానిలో ఫిట్ చేసేయడమే. చాలా ఈజీ. నేను ఇప్పటి వరకు అయితే రింగ్ లైట్ ని క్యారీ చేయాలి అని అంటే చాలా ఇబ్బంది పడేదాన్ని. సో ఇదైతే నాకు చాలా బాగుంది. రీల్స్కి వచ్చేసి నేను రింగ్ లైట్ అయితే యూస్ చేస్తాను, ఇది వచ్చేసి బ్లాగింగ్కి యూస్ చేస్తాను. ఇది మనకు బడ్జెట్లోనే వచ్చేసింది, అమెజాన్ నుంచి బుక్ చేసా, చాలా బాగుంది. మనం మాట్లాడుకుంటూ తిరిగేటప్పుడు ఒక్కొక్క రూమ్కి వెళ్ళినప్పుడు చీకటి కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ టైంలో కూడా మన ఫేస్ మంచి గ్లోగా ఫోకసింగ్గా కనపడుతుంది. ఇది నేనైతే తీసుకున్న వ్లాగింగ్ లైట్. ఎలా ఉందో చెప్పండి, మీకు కూడా కావాలని అంటే లింక్ అని అడగండి, తప్పకుండా మీకైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఈ చాక్ ఎప్పుడు కొన్నానో తెలుసా? ఎప్పుడో మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కొన్నాను, ఎందుకనంటే ఫ్రూట్స్ అవి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. నార్మల్ చాక్ తో ఏం కట్ అవ్వట్లేదండి బాబు, ఈ చికెన్ గానీ మటన్ గానీ. అందుకని చెప్పేసి ఇంకా చాక్ తోని చికెన్ కూడా కట్ చేస్తున్నా. మా ఇంట్లో చికెన్ వండిన చికెన్ పీసెస్ కంటే చికెన్ గ్రేవీనే తింటారు, పీసెస్ కూడా అంత ఇష్టపడరు. అందుకని చెప్పేసి కొన్ని పీసెస్ పక్కన పెట్టాను, ఎందుకంటే ఈవినింగ్ సూప్ చేద్దామని. నేను ఆనియన్ కట్టర్ కొన్నాను కదా, అది నాకు బాగా యూజ్ అవుతుంది. మేమైతే ఆడించిన ఆయిల్ యూజ్ చేస్తామండి, బయట ప్యాకెట్స్ అయితే కొనను. ఇలా మామూలుగా ఆడించింది అమ్ముతూ ఉంటారు కదా, అదే తీసుకుంటాను. పొద్దున్నే హడావిడిగా ఉల్లిపాయలు కోయడం అనేది చాలా పెద్ద పని నాకు, అందుకే ఈ కట్టర్ తీసుకున్నాను. ఇదైతే ఈజీగా అయిపోతుందని చెప్పి. మన పనిని సులువు చేసుకోవాలి అని అంటే అప్పుడప్పుడు ఇలాంటివి యూస్ చేయాలి, తప్పదు. ఎందుకంటే నేను రెడీ అవ్వాలి, నేను వంట చేయాలి, పిల్లలకి క్యారేజ్ పెట్టాలి, వాళ్ళని రెడీ చేయాలి, కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి తీసుకుంటూ ఉంటాను. మనకి ఎవరు హెల్పింగ్ లేకపోయినా ఇలాంటి కొన్ని మిషన్స్ హెల్పింగ్ గా ఉంటే చాలా బాగుంటుంది కదా. ఫైనల్ గా గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. సండే ఒక్క రోజేనండి మేము ఇలా కూర్చొని తినేది, రిమైనింగ్ అన్ని డేస్ మేమైతే స్కూల్లో, మా వారు ఆఫీసులో ఇలా విడివిడిగా తింటూ ఉంటాం కాబట్టి సండే మాత్రం ఖచ్చితంగా ఇలా కలిసి తింటాం. ఈవినింగ్ కూడా టైం అయితే సెట్ అవ్వదు, ఆయన ఒక టైంకి వస్తారు, మేము ఒక టైంకి వస్తాం కాబట్టి అప్పుడు కూడా వీలవ్వదు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన వీడియోస్ ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.